విశాఖ నగర ప్రజలపై నేషనల్ హైవే అధికారులు టోల్ భారం పేరిట నిలువ దోపిడీ చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో 62 కోట్లతో జాతీయ రహదారి ఏర్పాటు చేసి ఇప్పటికే 1000 కోట్లు వసూలు చేసిందని, అయితే ఈ టోల్ గేట్ ను తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే తక్షణమే ఈ టోల్ గేట్లను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. నితిన్ గడ్కరీ గారికి నేషనల్ హైవే ముందు రిప్రజెంట్ చేయాలి. చేసిన తర్వాత కేసులు కట్టి ఇది జాతీయ రహదారి కాదు రాష్ట్ర రహదారి అని చెప్పి మద్యం వ్యాపారం తీవ్రమైన ఇబ్బందులు పడతామన్నారు. ప్రభుత్వం విశాఖ ప్రజలు వీళ్ళకి చెంపచెట్టుగా భావించే విధంగా మేము ఆ టోల్ గేట్ ఎత్తేసే విధంగా విశాఖ ప్రజలకి అగనంపొడి టోల్ గేట్ నుంచి విముక్తి కలిగించి ఈ దద్దములు ఎవరైతే ఉన్నారో విశాఖ నగర నడిబొడ్డులో జాతీయ రహదారి పేరుతో 2 దశాబ్దాలకు పైగా విశాఖ ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు టోల్ ఫీజు వసూలు చేయడం అన్నది విశాఖ ప్రజలనే కాదు, విశాఖ నగరంలోనికి నలుమూలలకి వెళ్ళేటువంటి ప్రాంతవాసులందరికీ కూడా వాళ్ళని దోచేసి అక్రమంగా కొన్ని వందల కోట్ల రూపాయలు టోల్ మాఫియా వసూలు చేస్తున్నదన్నది ఇవాళ అగనంపొడి టోల్ గేట్ నిదర్శనం. ప్రజల దగ్గర నుంచి ఇది నేషనల్ హైవే టోల్ గేట్ కింద పెట్టి అక్రమంగా వసూలు చేస్తూ ఉంటే అధికార పార్టీ చెందినటువంటి నాయకులు ఎందుకు ఇవాళ కిమ్మని ఉన్నారు? స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి ఇదే విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఏం చేస్తూ ఉన్నారు? మరి నిన్న కాక మొన్న నేను విశాఖను దత్తత తీసుకున్నానని చెప్పినటువంటి సంక్రాంతి సంబరాల పేరుతో రిక్షాలు ఎక్కి డ్యాన్సులు వేసి ఫోటోలు దిగినటువంటి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఏం చేస్తూ ఉన్నారు? మరి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ యొక్క టోల్ గేట్ విషయంలో ఏం చేశారు అసలు వీళ్ళు? మరి మింది దగ్గర నుంచి అనకాపల్లి ప్రతిరోజు తన నియోజకవర్గానికి వెళ్ళేటువంటి కోడిగుడ్డు అమర్ మంత్రి రోజు వెళ్ళి వచ్చేటువంటి ఆ టోల్ గేట్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి రహదారి కనీసం విశాఖ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు, విశాఖ ప్రజల దగ్గర నుంచి వందల కోట్ల రూపాయల్లో టోల్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి టోల్ మాఫియాకి ఎందుకు వీళ్ళు ప్రజలకు రక్షణ కల్పించలేకపోయారు? ఎందుకు ఆ టోల్ గేట్ ఎత్తించలేకపోయారు? కేవలం టోల్ మాఫియా దగ్గర నుంచి ఈ నాయకులు ప్రతి నెల లక్షల రూపాయల్లో మామూలు వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క టోల్ గేట్ ఎత్తేయడంలో కనీసం వాళ్ళు రిప్రజెంట్ చేయకుండా, ప్రజలకి విముక్తి కలిగించకుండా, వాహనదారులు విముక్తి కలిగించకుండా ప్రజాధనాన్ని దోచేస్తున్నటువంటి టోల్ మాఫియాకి జీవీఎంసీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి. పోరాడి ప్రశ్నించి ఎందుకు తొలగించలేపారు ఈ దద్దమ్మలు? వీళ్ళు మన విశాఖ ప్రజాప్రతినిధులా? ఈ అమర్ కానీ, విజయసాయిరెడ్డి కానీ, జీవీఎల్ నరసింహారావు కానీ, తిప్పల నాగిరెడ్డి గారు కానీ వీళ్ళు మామూలు ముసుగులు, వీళ్ళు మామూలు మత్తులు, వీళ్ళు కూరుకుపోయి వీళ్ళు అక్కడ టోల్ గేట్ని ఎత్తేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ ఉంది, ప్రత్యామ్నాయంగా 2 టోల్ గేట్లు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. కొత్తగా నేషనల్ హైవే ఏర్పడింది, ఇది నేషనల్ హైవే కాదని డీనోటిఫై చేశారు. ఇన్ని జరిగినా కానీ వీళ్ళు కనీసం ఇవాళ వరకు కూడా నగరవాసులు అక్కడ సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అదే టోల్ గేట్ దగ్గర అనేక పర్యాయాలు ధర్నాలు చేసినాయి. మా పిఎస్సి సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోంతాతారా గారు అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించారు. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవిందరెడ్డి గారి సారథ్యంలో కూడా ఆ టోల్ గేట్ ఖచ్చితంగా ఎత్తివేయాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గాజువాక వాసులే కాదు, నగర వాసులే కాదు, పార్టీలకు అతీతంగా
స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఫార్మా కార్మికులు కానీ అందరూ కూడా పదే పదే ఆ టోల్ గేట్ వల్ల అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నాం. రోజుకి మేము డబ్బులు చెల్లించుకోవాలి, మా డ్యూటీలు లేట్ అయిపోతూ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు.